డిస్కషన్. చివరిగా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతున్నారు? మేము ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము గడప గడప అంటూ ప్రతి ఒక్క గడపకి తిరిగాము. మేము ఏదో ఎలక్షన్ మూమెంట్లో జనాల దగ్గరకు కాదు, మేము అంతకుముందే మా ఎమ్మెల్యే గారు కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాము, ప్రజల్లోనే తిరుగుతున్నాము. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మేము 2019 నుంచి 2024 వరకు ఇచ్చినటువంటి హామీని దాదాపుగా 99% మేము పూర్తి చేశామనే ధీమాతోనే మేము ప్రజల ముందుకు వెళ్తున్నాము. ప్రజలు కూడా వెళ్ళిన ప్రతి గడపలో మాకు జనాలు సంతోషంగా రిసీవ్ చేసుకుంటూ రాబోయే దినాల్లో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే గారిని, అలాగే ఎంపీగా శంకరనారాయణ గారిని గెలిపించుకుంటామని, మా ఇంటికి ప్రతి పథకం వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లబ్ధి పొందామని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు 24లో మేము ఇచ్చిన హామీలను కూడా దాదాపుగా 99 నుంచి 100% మేము నెరవేరుస్తామని నమ్మకంతో కూడా ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు మేము ప్రతి గడపకి వెళ్ళినా కూడా జనాలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, అలాగే మన వై వెంకటరామరెడ్డి గారిని గత 2019లో 48,000 మెజార్టీ చెప్పించుకున్నాము. ఈసారి దానికి రెట్టింపు మెజారిటీతో మన ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకుంటామని, అలాగే ఎంపీ శంకరనారాయణ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని జనాలు తండోపతండాలుగా వచ్చి వారి మద్దతును తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అలాగే మీకందరికీ ప్రజలందరికీ నా యొక్క విన్నపం ఏమనగా, రాబోయే 11 రోజుల్లో మన ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13వ తేదీ మనము మన సంక్షేమానికి, మన అభివృద్ధికి తోడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని మన ఓటు హక్కుతో వాళ్ళకి మన ఫ్యాన్ గుర్తుపైన వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి మే 13వ తేదీ అందరూ ఒక జాతరలాగా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఫ్యాన్ గుర్తుపైన వేయించి మన ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని, మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.